ఈరోజు నా మొదటి 2 ట్రేడ్లు స్టాప్ లాస్. చాలామంది ఇక్కడే ఎమోషన్స్తో ట్రేడింగ్ చేస్తారు, కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నా లక్ష్యం డిసిప్లైన్ని కాపాడుకోవడం. ఈరోజు నా బయాస్ గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ. నిఫ్టీ సుమారు 130 పాయింట్ల గ్యాప్ డౌన్తో ప్రారంభమై మొదట 50 పాయింట్లు రికవరీ ఇచ్చింది, కానీ అది సస్టైన్ అవ్వలేదు. మధ్యాహ్నం 12:45కి డేలోని బ్రేక్ చేసింది. అక్కడి నుంచి ఒక్కసారిగా 160 పాయింట్ల స్ట్రాంగ్ ర్యాలీ. మొత్తం రోజు డైరెక్షన్ మారుతూ ఉండటంతో ఈ రోజు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. నా మొదటి ట్రేడ్ 23,900 CE సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకున్నాను. రికవరీ కొనసాగుతుందని అనుకున్నా, కానీ రికవరీ ఫెయిల్ అయి నా ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. రెండో ట్రేడ్ కూడా 23,900 CE, మరోసారి సెటప్ వచ్చింది, ఈసారి కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. మూడో ట్రేడ్ మళ్ళీ 23,900 CE, వ్యాలిడ్ సెటప్ రావడంతో ఎంట్రీ తీసుకున్నాను. ఈ ట్రేడ్ టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఏది హిట్ కాలేదు, కాబట్టి నా ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం మార్కెట్ క్లోజ్కి ముందు ఎగ్జిట్ అయిపోయాను. ఈ రోజు మొత్తం 3 ట్రేడ్లు, 2 స్టాప్ లాస్లు, ఒక ప్రాఫిటబుల్ ఎగ్జిట్. 2 స్టాప్ లాస్లు వచ్చిన తర్వాత మన అసలు డిసిప్లైన్ పరీక్షించబడుతుంది. మంచి ట్రేడర్ అంటే లాస్ రాకపోవడం కాదు, లాస్ వచ్చిన తర్వాత కూడా అదే రూల్స్ని ఫాలో చేయడం. మీరు కూడా ఈ రోజు నుంచే ట్రేడింగ్ జర్నల్ రాయండి. ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది కాదు, ఎంట్రీ ఎందుకు తీసుకున్నారు, స్టాప్ లాస్లు వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ ఏమిటి, రూల్స్ ఫాలో చేశారా, ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం రాయండి. అదే మిమ్మల్ని మంచి ట్రేడర్గా మారుస్తుంది. మా డిసిప్లిన్ ఛాలెంజెస్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లేదా బయోలో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. వరుసగా 2 స్టాప్ లాస్లు వస్తే మీరు కామ్గా ఉండగలరా? కామెంట్లో తప్పకుండా చెప్పండి.